దేశంలో అభివృద్ధికి బీజం వేసిన నేత మాజీ ప్రధాని వాజ్పేయి అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కొనియాడారు. కడపలో అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు వినాయకనగర్ నుంచి ఎర్రముక్కపల్లి సర్కిల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎర్రముక్కపల్లి సర్కిల్లో అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని శ్రీనివాస్ వర్మ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, సవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు. బీజం వేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడైనప్పటికీ కూడా పార్టీని ఖచ్చితంగా దేశంలో అన్ని వర్గాల ప్రజల యొక్క అభిమానం చూరగొన్నటువంటి వ్యక్తి, ఈ భారతదేశంలో అభివృద్ధికి చక్కటి పునాది వేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇవాళ దేశంలో జరుగుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలకు బీజం వేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భావజాలాలకు అతీతంగా అందరూ ఇష్టపడే ఒక నాయకుడు ఎవరన్నా ఉన్నారని ఆనాడు చూస్తే ఎవరినడిగా చెప్పేవారు మేము అటల్ బిహారీ వాజ్పేయి గారి అభిమానులు ఉంది. ఏ విలువలతో ఈ ఆశయాల కోసం జీవించారో వాటిని ఆచరణలోకి తీసుకురావడం మనం చేయాల్సిన పని. ఏ సిద్ధాంతాల కోసం వారు జీవితాంతం శ్రమించారో వాటిని ముందుకు తీసుకెళ్లాలి. ఈ విగ్రహం పెట్టిన దగ్గర నుంచి అనేక మంది విగ్రహావిష్కరణ ముందే ఫోటోలు తీసుకుంటున్నారు. ఒక మంచి నాయకుడు విగ్రహం పెట్టాడు, ఆయన చూస్తే మాకు ప్రేరణ కలుగుతుంది అని కేవలం ప్రజలు, సామాన్య ప్రజలు అక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్తున్న తీరు చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది.